మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోప శాంతయే. జై శ్రీమన్నారాయణ. మనకు ధనుర్మాసం అంటేనే గుర్తుకు వచ్చేది గోదా దేవి, గోదా కళ్యాణం. మహావిష్ణు భక్తుడైనటువంటి విష్ణు చిత్తుడు అనే అతనికి బ్రాహ్మణ పూజారి వైష్ణవ మతాన్ని అవలంబిస్తూ ఎన్నో సంవత్సరాలుగా దైవానికి సేవ చేసుకుంటున్నటువంటి విష్ణు చిత్తుడికి సంతానం లేదు. ఎవరైనా ఒక కూతురు గాని కొడుకు గాని ఉంటే బాగుండేది రోజు మదన పడతాడు గాని ఏ దైవాన్ని అడగలేడు అన్నట్టు. దైవం తనకు రాతలో ఉంటే ఇస్తుంది కదా అని అటువంటి ఆ బోళా భక్తికి, ఆ అమాయక భక్తికి మెచ్చినటువంటి వెంకటేశ్వర స్వామి మహావిష్ణు నారాయణుడు సంతసించి ఒక రోజు ఉదయం లేవంగానే అతని ఇంట్లోని తులసి కోటలో ఒక చిన్నారి బాలిక పెరటిలో ఉంటుంది. అబ్బా, దైవం ఇన్నాళ్ళకి నా మొర విన్నాడా అని ఆ బాలికని తెచ్చుకొని చక్కగా గోధూళి వేళ అంటే గోవులు అరిచేటి వేళ, గోవులు లేచేటి వేళ ఆ అమ్మాయిని తెచ్చుకొని గోవిందనామం స్ఫురించే విధంగా గోదా అని నామకరణం చేసి తన ఒడిలోకి తీసుకొని అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. తండ్రి యొక్క క్రమశిక్షణ, ఆలన పాలన, ఆయన పూజా విధానము అన్ని కూడా బాల్యం నుండే గోదాదేవి వంట పట్టించుకుంది. చక్కటి కళలతోని మహాలక్ష్మి స్వరూపంగా తులసి యొక్క తేజంతోని ఆ బాల దినదిన ప్రవృద్ధమానమై 16 కళలతో విలసిల్లుతోంది. 12-13 సంవత్సరాలు వచ్చాయి. తండ్రితో పాటుగా పూల తోటలకి వెళ్ళడము, పూలు సేకరించడము, వాటిని దండలుగా మాలలుగా అల్లడము చేస్తోంది. అయితే బాల్య చాపల్యం వలన ఈ దండ చాలా బాగుందా లేదా అని తనే ఒకసారి పైనుంచి వేసుకొని ఆ అద్దంలో దర్పణంలో తన అందాన్ని చూసుకొని తనకు బాగుంటేనే తన స్వామికి బాగుంటుంది అన్నట్టుగా అటొక్కసారి తిరిగి ఇటొక్కసారి తిరిగి ఆ బాల్య చాపల్యం చెంచలంతో ప్రతి హారాన్ని స్వామి కోసం కైంకర్యం చేసే ప్రతి పూలమాలని ధరించి ఇది బాగుంది, రేపు ఇక్కడ ఎర్రని పుష్పాల బదులు పసుపు పుష్పాలు పెట్టాలి, ఇక్కడ కొంచెము ఆకుపచ్చ తులసి దండ పెడితే ఇంకా ఇది చాలా శోభాయమానంగా ఉంటుంది నా స్వామికి అంటూ ఇలాగా ఊహించుకుంటూ తన ఆలోచన విధానంగా ఆ పూల దండ ఎంత అందంగా అల్లాలా అనేది ఆలోచించుకుంటూ అక్కడ కేవలం భక్తి మాత్రమే కానీ తాను ఏదో సౌందర్యోపాసనకు తన సౌందర్యాన్ని ఇన్మడించుకోవడానికి ఆమె ధరించలేదు. ఇవన్నీ కూడా ఆమె అమాయకమైన భక్తిని చూస్తూ సంతోషిస్తాడు పరమాత్ముడు. మళ్ళీ తాను ధరించిన దండను తిరిగి మళ్ళా చక్కగా చుట్టి మలిచి బుట్టలు పెడుతుంది, తండ్రి గారికి అందిస్తుంది. మళ్ళీ దినచర్య చేసుకోవడము, ఆ వాసుదేవుని స్మరణ, ఆ కృష్ణ భక్తిని మనసారా పాడుకోవడము ఇట్లా చేసుకుంటుంది. తండ్రి గారైన విష్ణు చిత్తుడు మాలలు సేకరించి దేవాలయానికి వెళ్ళగానే గోదాదేవి తను మిగిలిన పూలన్నీ కూడా అల్లుకొని తన స్వామిని పతిగా సకుడిగా ఇలాగా పూజిస్తుంది అనుకుని చెప్తున్నాం కదా. అప్పుడు ఏమిటంటే వెంట్రుకలు ఒకరోజు స్వామి వారికి దండలు తీసిస్తుండగా ఈ దీర్ఘశిఖ అమ్మాయిలకు చాలా పొడుగాటి వెంట్రుకలు ఉంటాయి. గోదా తల్లి యొక్క వెంట్రుక చాలా దీర్ఘశిఖ, చాలా పొడుగా ఉంది. అందులో ఒక 2-3 వెంట్రుకలు ఆ దైవానికి సమర్పించబడ్డాయి. అయ్యో, మలినమైపోయింది, వెంట్రుక తాకిన వస్తువు ఏదైనా మలినమైతుందని మనం చెప్పుకున్నాం కదా ఇంతకు ముందు. అలాగే గోదాదేవి యొక్క దీర్ఘశిఖలో పాయ ఒక వెంట్రుక స్వామివారి మాలల్లో చిక్కుకొని వచ్చినందుకు ఎంతో క్షింతవ్యుడై చాలా బాధపడి ఆ దండను మళ్ళీ తిరిగి ఇంటికి తీసుకువచ్చి, తల్లి ఎంత అపరాధం చేశావమ్మా, స్వామికి ఈరోజు అర్చన కోసమే కైంకర్యానికి పూలమాలలే లేవు, నువ్వెందుకు వేసుకున్నావు తల్లి, నువ్వు ధరించిన పూలు విసర్జించిన పూలు స్వామికి ఇస్తావా, ఎంత అపరాధం చేశావు తల్లి అని ఒక కూతురి మీద ఆత్మీయతతోని చిన్నగా కేకలు వేశాడట. మరి ఆ దండ చాలా చక్కగా ఉందో లేదో ఎలా తెలవాలి నాన్నగారు, నేను వేసుకొని చూస్తే కదా నా స్వామికి దండ చక్కగా అచ్చనంగా అబ్బిందా లేదా, సరిగా సరిపోయిందా లేదా చూసుకోవాలి కదా. ఆ పువ్వులను ఏ వర్ణాన్ని వాడానో, ఏ రంగును ఆ పూలకు జత చేయాలో తెల్లవారి అందంగా అల్లడానికి నాకు యోచన రావాలి కదా అని అందట. ఆ అమాయకత్వం చూసి నవ్వాలో ఏడవలో తెలవక విష్ణు చిట్టు తల బాదుకొని చాలా బాధపడి ఏడుస్తూ పడుకున్నట. స్వామి, నీ కైంకర్యానికి ఇవాళ నా పాప చేసినటువంటి ఈ దుష్కార్యానికి నేను చింతిస్తున్నాను, ఆమె అజ్ఞానానికి నేను ఏమనలేను, నీకు ఇవాళ అర్చన కోసమై నీ పుష్ప కైంకర్యానికి నేను పూలమాల అందివ్వలేదని కళ్ళీన పండితమై సొల్లసిల్లి పడుకున్నాట. అప్పుడు భగవంతుడు అతనికి కనుల వెనుక మాటుగా స్వప్న మాత్రంలో కనబడి, ఓ విష్ణు చిత్త, నువ్వు ఎంత అపరాధం చేశావు, నాకు చాలా ఇష్టమైంది గోదా వెంట్రుకలు, గోదా కేశపాశాలతో అల్లిన దండ అంటే నాకు అత్యంత ప్రీతికరము, నాకు రోజు గోదా
వేసుకున్న ధరించిన మాలనే నాకు సమర్పించు, నాకు విడిమాలను సమర్పించి నేను స్వీకరించలేను. గోదా అల్లిన మాలలో ఆత్మీయత, అనురాగం, భక్తి ఉన్నాయి. గోదా ధరించిన మాల నేను ధరిస్తే నేను ఎంతో ఆనందంగా తృప్తిగా ఉన్నాను అని చెప్పాడట. అప్పుడు తల్లి, నువ్వు ఎలా రోజు కట్టిస్తున్నావో చెప్పలేక, నువ్వు ఎలాగా ఇస్తున్నావో రోజువారీ ఏమాత్రం కించింత పొల్లుపోకుండా అలాగే మాలలల్లి ధరించే స్వామికి ఇవ్వమని చెప్పు, స్వామికి ఇవ్వమ్మా, స్వామి ఆజ్ఞ నాకు అలాగే జరిగింది తల్లి అని చెప్పి తన కూతుర్ని దగ్గర తీసుకొని ముద్దాడట. అప్పటి నుంచి గోదా తను ధరించిన మాలను మాత్రమే తన స్వామికి పంపించిందంట. ఇలాగా ఒక భక్తుడు అంటే ఆమె తన అలంకారం కోసం ధరించలేదు, ఆ దండ బాగుంటుందా లేదా అని చూసుకొని తన స్వామికి బాగుంటుందా లేదా అని చూసుకోవడానికి మనకి ధరించి బాగున్నది అంటేనే అందులో పెట్టింది. బాగాలేనప్పుడు ఇంకా కొన్ని విశేషమైన పుష్పాలు చేర్చి మళ్ళీ మాలలు అల్లింది.